చీటర్స్ లూటర్స్లకు ఒక ఫైటర్కి జరుగుతున్న ఎన్నికలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఆర్ కళాశాలలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మార్నింగ్ వాక్ అనంతరం మాట్లాడుతూ ఇండియన్ పొలిటికల్ లీగ్లో మా కెప్టెన్ మోడీ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని ప్రశ్నించారు. కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు చుట్టం చూపుగా వచ్చిపోయేటోళ్ళు వాళ్ళందరూ కూడా. నేను ఎప్పుడు ఇక్కడ నుండి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మీ బిడ్డగా మీ కరీంనగర్ బిడ్డగా ఆదుకునే వ్యక్తిని, అండగా ఉన్న వ్యక్తిని, ఫైట్ చేసే వ్యక్తిని, తెగించి కొట్లాడే వ్యక్తిని. వాళ్ళిద్దరు ఎప్పుడన్నా మీకు గెలవడ్డారా? వాళ్ళిద్దరు ఎప్పుడైనా మీకు సపోర్ట్ చేసిరా? వాళ్ళిద్దరు కోవిడ్ అప్పుడు వచ్చిరా? రైతులు నష్టపోతూ వచ్చిరా? ప్రజలు ఇబ్బంది పడుతూ వచ్చిరా? యువకులు ఇబ్బంది పడుతూ వచ్చిరా? ఎప్పుడైనా సమస్యలు స్పందించిరా? మేం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళు చేసిన చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. భారీ మెజార్టీతోని ఇలా నన్ను గెలిపిస్తే, నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఆయనకు ఎటు ఓటేయాలో, ఎవరికి ఓటేయాలో ఇప్పటికీ కన్ఫ్యూజనే. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి, ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా లేకపోయి ఎటు కాకుండా నా ఘర్కా నా ఘాట్కన్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా, నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ